ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 AD. పురాణాలను భవిష్యత్తును కలుపుతూ ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కల్కి మూవీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రంగా కల్కి నిలిచిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ మూవీ బడ్జెట్ 600 కోట్లు దాటింది. నటీనటుల వేతనాలు, సెట్స్కి అయిన ఖర్చుతో పోలిస్తే నాణ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతో అత్యాధునిక విఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ మూవీలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా విలన్ పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం విశేషం. 1985లో వచ్చిన గీరాఫ్తర్లో వీరు కలిసి నటించారు. ప్రయాగ్రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన 3వ చిత్రంగా నిలిచింది. ఇదే చిత్రంలో రజనీకాంత్ కూడా నటించడం మరో విశేషం. కల్కిలో ప్రభాస్ రైడ్ చేసే వెహికల్ ను మహేంద్ర రీసెర్చ్ వ్యాలీ టీంతో పాటు కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజనీరింగ్ సహకారం అందించింది. ఒక కారు కోసమే 400 కోట్లు ఖర్చు పెట్టారట. కమల్ హాసన్ ఇందులో సుప్రీం యాస్కిన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ఆయన కనిపిస్తున్న లుక్ కోసం అనేక టెస్టులు చేశారు. చివరికి మూవీ యూనిట్ లాస్ ఏంజల్స్ వెళ్లి హాలీవుడ్ సినిమాలకు పనిచేసే మేకప్ నిపుణులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అశ్వత్థామ పాత్ర పోషిస్తున్న అమితాబ్ వయసు 81 సంవత్సరాలు. టీంలో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి ఆయన. అశ్వత్థామ మేకప్ వేయడానికి 3 గంటల సమయం పడితే తీయడానికి 2 గంటలు పట్టేదట. అంతేకాకుండా యాక్షన్ సీక్వెన్స్ కోసం అమితాబ్ చాలా కష్టపడ్డారు. మనం సైరా నరసింహారెడ్డి తర్వాత అమితాబ్ నటించిన తెలుగు చిత్రం ఇది. కల్కి కథ 3 ప్రపంచాల మధ్య సాగుతుందని దర్శకుడు నాగాశ్విన్ స్వయంగా వెల్లడించారు. భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీపట్నాన్ని చూపించారు. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండేలా కాంప్లెక్స్ ని డిజైన్ చేశారు. సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. వీటి అవుట్లుక్ మొత్తం విఎఫ్ఎక్స్ లో చూపించారు. ఇందుకోసం దాదాపు 800 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించారు. ప్రైమ్ ఫోకస్, డిఎన్ఈజీ, ది ఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్ లాంటి సంస్థలు ఈ మూవీకి పనిచేశాయి. హాలీవుడ్ చిత్రాలు హ్యారీ పోటర్, ఇంటర్స్టెల్లర్, డ్యూన్, బ్లేడ్ రన్నర్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టీం కల్కి కోసం పనిచేసింది. ఈ మూవీకి కల్కి 2898 AD అని టైటిల్ పెట్టడంలో ఒక లాజిక్ ఉంది. మూవీ ట్రైలర్లో ఓ వ్యక్తి మాట్లాడుతూ 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, ఇప్పుడు ఆ పవర్ వచ్చిందంటే అని అంటాడు. 2898 నుంచి 6000 సంవత్సరాలను తీసేస్తే 3102 కృష్ణ పరమాత్మ అవతారం ముగిసిన సంవత్సరం. అంటే 2898 ADలో మళ్ళీ శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరించబోతున్నాడని అర్థం. ఈ 6000 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను కూడా టైం ట్రావెల్ రూపంలో మూవీలో చూపించే అవకాశం ఉందని టాక్. ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం ఐమాక్స్ డిజిటల్ కెమెరాను ఉపయోగించారు. ఆరీ అలెక్స్ 65 ఆరీ DNA లెన్స్ను ఉపయోగించి 6.5K రెజల్యూషన్లో మూవీ తీయడం వల్ల ఐమాక్స్ ఫార్మాట్కు అప్ స్కేలింగ్ ఈజీ అయింది. దీనివల్ల పిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ వాడి తీసిన తొలి భారతీయ చిత్రం కల్కి. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో అదరకొట్టిన దీపికా పడుకునే నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. అలనాటి అందాల తార శోభన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం కల్కి. ఇందులో మరియం పాత్ర పోషిస్తోంది శోభన. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లోనే అత్యంత వేగంగా $3 మిలియన్ వసూలు చేసిన చిత్రంగా కల్కి నిలిచింది. కల్కిలో కనిపించే కారులో ఉండే ఏఐ బుజ్జి పాత్రకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించారు. ప్రాజెక్ట్ కే పేరుతో ఫిబ్రవరి 26, 2020న వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అంటే ఈ మూవీ పూర్తవడానికి 4 ఏళ్ల కన్నా ఎక్కువ సమయం పట్టింది. ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ మూవీ కోసం కొన్నాళ్ళు పనిచేశారు. తనకున్న అనుభవం మేరకు దర్శకుడు నాగాశ్విన్ కు సలహాలు, సూచనలు అందించారు. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలో కొన్ని సర్ప్రైజులు కూడా ఉన్నాయి. కొంతమంది ముఖ్యమైన నటీనటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, విజయ్ దేవరకొండ, ఆర్జీవులు తలుక్కున మెరుస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న కల్కి వివిధ ఫార్మాట్ల్లో విడుదల కానుంది. 2D, 3D, ఐమాక్స్, 4DXలోనూ విడుదల చేస్తున్నారు. విదేశాల్లో 4DXలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా కల్కి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో కల్కి రిలీజ్ అవుతోంది. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ 394 కోట్ల వరకు జరిగిందనే లెక్కలు బయటకొచ్చాయి.